అండి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్. ఈరోజు అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. వేరే రకంగా అంతకుముందు ఒక కర్రీ ఒకటి పెట్టాను. ఇది వేరే రకం అన్నమాట. దానికోసం ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇది ఒక రకం వెరైటీ అన్నమాట. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. నేను 2 రకాలుగా చేస్తాను. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని అందులో పసుపు వేసుకొని వేయించుకుంటున్నాను. చికెన్ అయితే 1 కేజీ తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. కొంచెం వేగిన తర్వాత ఇందులోకి అల్లం, చిన్నుల్లిపాయ, కొబ్బరి నూరుకొని ఉంచుకున్నాను అన్నమాట. అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా. అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ అది కూడా వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలన్నమాట. నాకైతే ఫుల్ వర్షాలు పడుతున్నాయి. ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి శుక్రవారం నుంచి శ్రావణ మాసంలో నెల రోజులు చికెన్ ఇవన్నీ తినమన్నమాట. అందుకని చెప్పేసి వాళ్ళ బుధవారం రోజు చికెన్ అయితే తీసుకొచ్చారు. కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇది నిన్న చేసింది చికెన్ కర్రీ వీడియో వాళ్ళైతే పెడుతున్నాను. చాలా మందికి వచ్చే ఉంటుందిలేండి. ఎవరన్నా రానోళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కోసమని ఈ విధంగా చేశాను అన్నమాట. ఇది కొంచెం వేగటమే, కొద్దిగా ఉల్లిపాయలు వేగటమే. తర్వాత అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్, అల్లం చిన్నుల్లిపాయ, ఎండు కొబ్బరి, ఒక ఎల్లుల్లిపాయ, 2 ఇంచుల అల్లం ముక్క, ఒక సగం చిప్ప కొబ్బరి వేసుకుంటేనే బాగుంటుందండి. చికెన్ కర్రీలో వేసుకోరు కొంతమంది, నేనైతే వేస్తాను. కొబ్బరి, గసగసాలు, అల్లము, చిన్నుల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ అన్నమాట. మిక్సీ అయితే పట్ల, నేను రోట్లో అయితే నూరుకున్నా. మా చిన్న జారు కింద కప్పు అయితే ఊడిపోయింది, కానీ రోట్లో నూరుకున్నా అన్నమాట. అందుకే అలా ఉంది. రోట్లో నూరిన కచ్చపచ్చగా వచ్చింది కదా, కానీ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇదైతే ఏం చేసుకొని తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి? నచ్చుతున్నాయా మీకు? లేదా కామెంట్ అయితే చేయండి. చిన్న లైక్ అయితే ఇవ్వచ్చు కదా. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కూడా ఇవ్వట్లేదు. చిన్న లైక్ అయితే ఇవ్వండి, నాకు ఇంకా మోటివేషన్ గా ఉంటది. ఇంకా మీ లైక్ చాలా ఇంపార్టెంట్ నాకు, ఈ ముందుకు తీసుకెళ్ళటానికి. నన్ను చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి పెడతా ఉంటాను నేను. ఇదైతే వేయించుకుంటున్నాను. ఇది వేగిన తర్వాత చికెన్ వేసుకోవడమే. ఇంకా అందరు శ్రావణ మాసం పనులు అన్ని స్టార్ట్ చేసుకున్నారా? అయిపోయినాయా? రేపే శుక్రవారం కాబట్టి అందరు ఇల్లంతా శుభ్రం చేశారా? నేనైతే చేసుకున్నాను అంతా. అన్ని బెడ్షీట్లు అవన్నీ ఉతికేసాను. వాళ్ళు ఉంటే కొన్ని వేసేసాను. వాన పడుతుంది, సరిగ్గా ఆరట్లేదు. ఇంకా అలానే చేసేసుకుంటున్నాను నేను. ఇదైతే వేగిపోయింది. ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇందులో వేసుకొని బాగా కలిపేసుకొని కారము, ఉప్పు కూడా వేసేసుకొని కొంతసేపు అయితే ఆయిల్లో వేగనివ్వాలన్నమాట చికెన్. ఇందులో నీరు కూడా వస్తుంది కదా, కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత నీళ్లు సరిపోతే పోసుకోవాలి కొంచెము. నేనైతే కొద్దిగా మామూలు కర్రీ లాగా చేసేస్తాను అన్నమాట. పలుచగా అయితే చేయను నేను. మా ఇంట్లో అయితే తినరు. ఎక్కువ గుజ్జు గుజ్జుగా కూడా ఎక్కువ వేసుకోను నేనేమి. 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసాను అన్నమాట. అదే సరిపోతుంది మాకు. ఎక్కువ గుజ్జు కానీ నీళ్ళుగా ఉన్నా కానీ చికెన్ తినరు, ఇష్టపడరు. అందుకని చెప్పి నేను కొంచెం ఫ్రై ఇగురులాగా చేసేస్తాను. చికెన్ కర్రీ అయినా ఏదైనా కానీ. ఎందుకండి, గ్రేవీ ఎక్కువ ఉన్నా కానీ తినరు మా ఇంట్లో. అందుకని చెప్పి నేను ఇలా చేసుకుంటాను. మీకు కావాలంటే ఎక్కువ
కొంచెం కొబ్బరి అవి జీడిపప్పు అవి వేసుకుంటే గ్రేవీ లాగా వచ్చింది. ఉప్పు అయితే వేసుకుంటున్నాను, తగినంత ఉప్పు వేసుకొని కారం అయితే వేసుకుంటున్నా. కారం ఎక్కువ వేసుకోవాలండి చికెన్ కర్రీలో. నీసు ఎప్పుడైనా సరే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటది. ఒక 3-4 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నా కారము. కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే. ఇంకా కొంతసేపు ఆ నీరంతా బయటకు వచ్చింది అనమాట. ఆ నీరంతా ఇంకిపోయేదాకా చూసి అయ్యే సరిపోతే సరే ఉంది, లేకపోతే కొంచెం పోసుకోవాలి. ఇది గిన్నె చిన్నగా అయింది, అందుకని మెల్లగా జాగ్రత్తగా కలుపుతున్నాను నేను. కొంచెం వెడల్పు గిన్నె అయితే బాగుండిద్ది. ఇదైతే స్టీల్ది, మందంగా కూడా ఉంటది. అందుకని స్టీల్ ఎక్కువ వాడదామని చెప్పి స్టీల్ దానిలోనే చేస్తా ఉంటున్నాను. మీరందరు శ్రావణ మాసంలో చికెన్ తింటారా, నీసు తింటారా, అది కలవట్లేదని చెప్పి ఎగరేసుకుని పెట్టేసుకుంటున్నా పొయ్యి మీద. అందరు షాపింగ్లు చేసేసారా, అన్ని ఏంటి కామెంట్ పెట్టండి నాకు. చికెన్ కర్రీ చాలా బాగుండిద్దండి, చాలా బాగా వచ్చింది కూడా. ఆయిల్ సరిపోవట్లేదు అనిపించింది నాకు, అందుకని కొంచెం ఆయిల్ కొంచెం కారం కూడా సరిపోనట్టుంది. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి సరిపోనట్టుంది, అందుకని మళ్ళీ వేసాను. అయినా కూడా ఏమంత అనిపించలేదండి. కేజీ చికెన్ కాబట్టి పడుతుంది కారం, ఉప్పు ఎక్కువ పడుతుంది. వేసుకోండి, చూసి తక్కువ వేసుకొని చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకున్నాం అనుకోండి తినలేం కాబట్టి చూసేసుకోండి. మూత పెట్టేసాను. 5 నిమిషాలు అలా పెట్టేసిన తర్వాత మూత తీసి చూస్తే ఇలాగా కొంచెం వాటర్ అయితే వచ్చింది అందులోంచి. నాకు ఇంకా ఉడకాలి కాబట్టి ఇంకా సరిపోదు అనిపించింది, వాటర్ సరిపోవు అనిపించింది. నేనైతే కొంచెం వేసుకున్నాను వాటర్ అయితే. బాగా నూనె పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. చికెన్ ఎప్పుడైనా బాగా ఉడికించుకోవాలి, తొందరగానే ఉడికిపోతుంది. కానీ బాగా ఉడికించుకోవడం వల్ల కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను నేను. అందులో పోసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇది పై దాకా వచ్చింది కాబట్టి అందుకే జాగ్రత్తగా కలుపుకుంటున్నాను నేను. అందరూ చికెన్ అంటే ఇష్టం కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చింది. ఉడికిపోయిందండి. ఇప్పుడు చాలా నూనె పైకి తేలుతుంది కాబట్టి ఇందులో గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంది, అయిపోయింది. ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను. అది వేసుకుంటే చాలా టేస్ట్, స్మెల్ కూడా బాగుండిద్ది అనమాట. అందులో ధనియాలు, మిరియాలు, యాలక్కాయ, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ అన్ని వేసి షాజీరా కూడా వేస్తాను నేను. గరం మసాలా ఇంట్లోనే తయారు చేస్తాను. మన వీడియోస్ లో ఉందండి, షార్ట్ అయితే పెట్టాను నేను, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు కన్నా మగ్గించామంటే ఇంకా అంతేనండి, సూపర్ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. మసాలా రెడీ చేసుకున్నామంటే ఎంతసేపు కూడా పట్టదు, తొందరగానే ఒక పావు గంటలోనే రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ. కొత్తిమీర కూడా వేసుకున్నాం, ఇంకా సూపర్ ఉంటది అనమాట. కొబ్బరి ఇవన్నీ వేసాను కాబట్టి ఇంకా చాలా టేస్టీగా ఉంటది, కమ్మగా ఉంటది. తింటుంటే మాత్రం టెంప్టింగ్ గా ఉంటది అనమాట. ఉత్తి మొక్కలే తినేయచ్చు. అది ఎక్కువ వేసుకున్నా అనుకోవాకండి, తిప్పితే ఎంత అవ్వదు. కొత్తిమీర టైం కొత్తిమీర కూడా ఉంది కాబట్టి వేసేసుకున్నాను నేను. ఇది వేసుకొని కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే ఒక 2 నిమిషాలు మగ్గిపోతుంది. ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక సర్వ్ చేసేసుకోవడమే.
నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ ఇండబ్బా, అసలు ఒక్కళ్ళు కూడా ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు. చూసారా ఎలా ఉందో, కలర్ఫుల్ గా చాలా బాగుంది. తింటుంటే కూడా పెద్ద పెద్ద ముక్కలు అయితే కొట్టించుకొచ్చారనమాట. పెద్ద పెద్ద ముక్కలు అయితేనే బాగుంటాయిలేండి, చిన్న చిన్న ముక్కలు అయితే చిదిరిపోతాయి తిప్పుతా ఉంటే. అంతే అండి. ఇక్కడైతే కర్ణాటకలో ఉన్నప్పుడైతే అక్కడ జాతర అయితే జరుగుతుంది 4 రోజులు, కల్మల్ జాతర. కలమల్ల అక్కడ శివుడి గుడి అనమాట. శివుడికి 4 రోజులు చేస్తారు. శ్రావణ మాసం స్టార్ట్ అయితే ఎవ్వరు నీసు తినరు. అప్పటి నుంచి మాకు అలవాటు అయింది. శ్రావణ మాసం వచ్చిందంటే మేము కూడా తినమన్నమాట. అయిపోయిందండి, స్టవ్ కూడా ఆఫ్ చేసినా గానీ ఇంకా ఉడుకుతుంది చూసారా. గిన్నె మందంగా ఉండటం వల్ల మాడదు, కానీ బాగుంటది. ఇలాంటి మందపియ్య తీసుకోవాలి వంట చేసుకునేటప్పుడు, అప్పుడే చాలా బాగా వచ్చింది. అంతే అండి, నమస్తే, బాయ్ అండి.